ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. నేటి కాలంలో వివాహము అనేది ఓ పెద్ద సమస్య ఇది తల్లిదండ్రులకు. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఈ సమస్య ఎంత జటిలమైందంటే కుటుంబాల యొక్క పరస్పర అనురాగాలు ఉన్నప్పటికీ ఒకే ఒక విషయంలో వచ్చినటువంటి మంచి సంబంధాలను కూడా వదులుకుంటున్నాము. కారణం జాతకము అనేటటువంటి విషయం పట్ల. జాతకాలు కుదరలేదు అని మంచి సంబంధాలను కూడా వదిలేసుకుంటున్నాం. నేను జ్యోతిష్య పండితుని కాదు, మేము శ్రీ విద్యోపాసకులం. జ్యోతిష్యం గొప్పది. ఎంత గొప్పది అని చెప్పేదానికి మాటలు లేవు. కానీ అంత ఉత్కృష్టమైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని ఎలా మనం ఉపయోగించుకుంటున్నామో యూట్యూబ్ మాధ్యంగా దాన్ని మనం వీక్షించి ఏవి నేర్చుకుంటున్నామో నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఎప్పుడో ఉగాది నాడు రావాల్సినటువంటి పంచాంగ శ్రవణాన్ని మనం జనవరిలోనే మొదలు పెట్టుకుంటున్నాం. కనుక కొన్ని ముఖ్యమైన అంశాలు మీకు నేను తెలియచేస్తాను. ప్రతిసారి మీరు జాతకం ఎత్తుకొని అయ్యవార్ల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఈ రోజుల్లో పంచాంగం ఇంట్లో లేకుండా ఎవ్వరూ ఉండరు. ఎవరో ఒకరు కనీసం 10 ఇళ్లలో చూస్తే 2 ఇళ్లలోన్నా పంచాంగం తీసుకుంటారు, కొనుక్కుంటారు. ఎందుకంటే లభిస్తున్నాయి కనుక. అది పెద్ద బ్రహ్మవిద్యం కాదు. ఫండమెంటల్ చూస్తే చాలు. జాతకానికి నువ్వు లోపలికి వెళ్ళి పరిశీలించి చూస్తే ఈ భూమండలంలో ఎవరికీ కూడా వివాహాలు కావు. కానీ వివాహానికి కావలసినటువంటి అతి ముఖ్యమైనటువంటివి తెలుసుకుంటే చాలు. అబ్బాయికి ఇన్ని పాయింట్లు, అమ్మాయికి ఇన్ని పాయింట్లు, ఈ పాయింట్లు చక్కర్లో తిరుగుతున్నారు. జ్యోతిష్య పండితులు తెలిపేటటువంటి విషయం ఏమిటంటే పూర్వం ఈ పాయింట్లు ఏమీ లేవు, ఇటీవల కాలం వచ్చినవి. పూర్వము వివాహాలు అలా ఉండేవి కాదు. పూర్వం వివాహానికి ముహూర్తం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ఏ ముహూర్తాన్ని మనం నిర్ణయించుకొని ఆ ముహూర్తాన్ని మనం గౌరవించి వివాహం చేసినట్లయితే శాస్త్ర సమ్మతంగా వారి జంట అమోఘంగా వారి దాంపత్య జీవితం సాగుతుంది. కానీ అలాంటి ముహూర్తాలకి మనం ఏపాటి గౌరవాన్ని ఇస్తున్నామో వివాహాల్లో మీరు చూసి ఉంటారు. నేను ప్రత్యేకించి దాన్ని చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఎవరిని విమర్శించలేము. ఎందుకంటే కాలం పరిగిస్తుంది. అన్ని కాలానుగుణంగానే జరగాలి కదండి అనేటటువంటి వర్గం ఉంటుంది. ఆ ముహూర్త నిర్ణయం అనేటటువంటి దాంట్లోనే వారి జీవితాలు ఆధారపడి ఉంటాయి. కనుక పూర్వము ముహూర్తానికి బలం ఉండేది. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు ధ్రువం దే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి అని మంత్రం చదువుతాం మనం. ఎందుకని? ఈ పెట్టినటువంటి ముహూర్తము శుభమో అశుభమో నాకైతే తెలీదు, పెట్టేశాను. కానీ విధివశాత్తు పరమాత్ముని యొక్క అనుగ్రహం, దేవతానుగ్రహం ఉండిందనుకోండి,
దేవతానుగ్రహం ఎప్పుడు కలుగుతుంది? శాస్త్రాన్ని మనం గౌరవించినప్పుడు. ఆ శాస్త్రాన్ని గౌరవించి, ముహూర్తాన్ని గౌరవించి వివాహం చేసుకున్నట్లయితే వారి జీవితము అద్భుతంగా ఉంటుంది. కనుక పంచాంగంలో మీరు ప్రతి పంచాంగంలో వివాహ ప్రకరణ అనేటటువంటి అంశము ఉంటుందని పండితులు రాసి ఉంటారు. ఇక్కడ నేను కుల వ్యవస్థను ఎత్తి చూపించడం కాదు, అది దాని విషయం వేరే. ప్రతి ఒక్కరూ కూడా మనము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి 4 వర్ణములకు మనం సంబంధించిన వారి ఉంటాం. వారు ఏ ప్రకారంగా వివాహం చేసుకోవాలో అనేది మనకు స్పష్టంగా మనకు తెలియచేస్తున్నారు. బ్రాహ్మణులకు గ్రహమైత్రి ఉంటే చాలు, క్షత్రియులకు గుణకూటమి ఉంటే చాలు, వైశ్యులకు రాశిమైత్రి రాశికూటమి ఉంటే చాలు, ఇక శూద్రులకు యోని పొంత అని అంటారు. వీటి మీద దృష్టి ఉంటే చాలు. ఇక నువ్వు కుండలి 2 కూడా పరిశీలించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన యొక్క స్థితిగతులు మారిపోయి ఉన్నాయి. ముఖ్యాంశమైనటువంటి వీటి మీద దృష్టి ఉంచితే మీ యొక్క విషయాన్ని మీరే గ్రహించవచ్చు, వారెవరో చెప్పేదానికన్నా. కనుక అందరినీ దృష్టిలో ఉంచుకొని, సామాన్యుని దృష్టిలో ఉంచుకొని ఈ విషయాన్ని మీకు తెలియచేయాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను తెలియజేస్తున్నాను. అదే కానీ మేము ఏదో పెద్ద జ్యోతిష్య పండితులం అని కాదు. ఇక్కడ యోని పొంత అంటాడు శూద్రులకు, అంటే అందరికీ వర్తిస్తుంది ఇది. యోని పొంత అంటే ప్రతి రాశి వారికి, ప్రతి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఒక జంతువు అనేది ఉంటుంది. ఈ జంతువులు మనకు 14 జంతువులు కలిగి ఉంటాయి. అంటే అశ్వమని, గజమని, మేక, సర్పము, శునకము, పిల్లి, ఎలుక, గోవు, సింహము, దున్న, ముంగీసు, లేడి, కోతి, సింహము, ఇలా మనకు అక్కడే ఉంటారు. నీ నక్షత్రం ఏంది, ఆ నక్షత్రంకి ఎదురుగానే రాసి ఉంటారు. కనుక విరుద్ధ జంతువుల్ని నక్షత్రాలు తీసుకొని వారి జంతువు ఏమొచ్చింది, వీరి జంతువు ఏమొచ్చింది, ముఖ్యంగా చూడాల్సినటువంటిది ఈ పొంతన. ఒకరికి కుక్క, మీరు వినుంటారు, ఇదేం కొత్త విషయం కాదు మీకు. కుక్క, లేడి ఇవి విరుద్ధ జంతువులు. పాము, ముంగీసు ఇవి విరుద్ధ జంతువులు. సింహము, గజము ఇవి విరుద్ధ జంతువులు. గుర్రము, దున్నపోతు ఇవి విరుద్ధ జంతువులు. ఆవు, గోవు, పులి ఇవి విరుద్ధ జంతువులు. పిల్లి, ఎలుక ఇవి విరుద్ధ జంతువులు. కనుక ఇలా కలిసి వచ్చిందనుకో వివాహం చేసుకో. లేదు సంబంధం బాగుంది, మంచివారు, గుణవంతులు అనేటప్పుడు ఏం చేస్తారు? పూర్వము అమ్మాయికి పేరు మార్చేసే, పేరు మార్చిన తర్వాత అత్తగారింటికి వెళ్ళినప్పటి నుండి భర్త ఆమె పూర్వ నామధేయంతో కాకుండా వివాహ సమయంలో యోని పొంతన కోసంగా పెట్టినటువంటి నామాన్ని తీసుకొని ఆ నామంతోని జీవిత పర్యంతం ఆమెని పిలిచేటటువంటి వారు. అలా వాళ్ళ దాంపత్య జీవితము సుఖంగా ఉంటుంది. ఇలా చేసుకుంటాం చాలా ఉత్తమం. ఇది మీరు ఇంట్లో ఉండే చూసుకోవచ్చు. ఇక గణములు అంటారు. రాక్షస గణము, మనుష్య గణము, అలాగే దేవగణము అనేది పంచాంగంలో ఇస్తారు. నీ నక్షత్రానికి నువ్వు ఏ గణానికి సంబంధించినటువంటి వాడు, దేవగణమా, మనుష్య గణమా, రాక్షస గణమా అనేటటువంటిది ఉంటుంది. లేదు ఇద్దరికి ఏకగణం వచ్చిందనుకోండి, అంటే ఎలా? భార్యాభర్తలు అంటే వధువరులకి ఇద్దరికి కూడా ఏకగణము అంటే దేవగణం వచ్చిందనుకోండి, ఇద్దరికి ఏకగణం ఉంటే అన్యోన్యంగా ఉంటారు. రాక్షస గణం, ఇద్దరికి రాక్షస గణం వచ్చిందనుకో అన్యోన్యంగా ఉంటారు. మనుష్య గణం వచ్చిందా, ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు. లేదు దేవగణము, మనుష్య గణము
కొద్ది మధ్యంగా బాగానే ఉంటుంది. కానీ దేవగణానికి రాక్షసగణానికి పడదు కనుక వారి జీవితము అన్యోన్యంగా ఉండదు. ఇవి చూసుకోలేరా మీరు ఇంట్లోనే పంచాంగంలో? అయ్యవారి దగ్గరికి పరిగెత్తానా? అయ్యవారి దగ్గరికి వెళ్ళినా ఆయన ఇవి చూసేది ఇవే. వెళితే ఆయన మొట్టమొదటి అడిగే ప్రశ్న నీదే, మీరేంటోళ్ళండి, ఏం కులస్తులు, ఏం వర్ణస్తులు అని అడుగుతారు. కారణం ఏమిటి? ఆ వర్ణానికి తగ్గట్టు ఈ జాతకం చూసేదానికి. ఇక గ్రహమైత్రి ఉంది. ఈ గ్రహమైత్రి అనేటటువంటిది ఉన్నటువంటి గ్రహాలు రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని. వీరికి మిత్రత్వమైనటువంటి గ్రహం ఏమిటి? సమమైనటువంటి గ్రహాలు ఏమిటి? శత్రుగ్రహాలు ఏమిటి? ఈ రోజు చూసుకుంటారు. ఆ పట్టీ దాంట్లో ఉంటుంది. అయిపోయింది. ఇంకా ఏం పరిశీలిస్తారండి? నాకు అర్థం కాలేదు. ఇక నక్షత్ర మైత్రియం 27 నక్షత్రాల్లో వధూవరులకి ఇద్దరికీ కూడా ఏక నక్షత్రం ఉందనుకో, ఏక నక్షత్రం 8 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 8 నక్షత్రాలు ఇద్దరికీ ఒకటే నక్షత్రం, 8 నక్షత్రాలు కలిసినాయి అనుకోండి, వారికి వివాహం చేస్తే వారి జీవితం అన్యోన్యంగా ఉంటుంది. రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఘ, విశాఖ, శ్రవణ, ఉత్తరాభాద్ర, రేవతి, ఈ 8 నక్షత్రాలు ఏక నక్షత్రం అయితే వధూవరులది ఇద్దరిది కూడా వారు దివ్యంగా చేసుకోవచ్చు, ఆనందంగా ఉంటుంది. ఇక మధ్యమ ఫలితాన్ని ఇచ్చేటటువంటివి 7 నక్షత్రాలు ఉన్నాయి. అశ్విని, భరణి, ఆశ్లేష, పూర్భా, పల్గుని, స్వాతి, మూల, శతభిషం. ఈ 7 నక్షత్రాలు మధ్యం ఫలం చేసుకోవచ్చు. ఇక మిగిలిన 12 నక్షత్రాలు ఏక నక్షత్రాలైతే చెయ్యకూడదు. అర్థమైందా? కనుక ముహూర్త బలానికి ఇవన్నీ చూసిన తర్వాత మంచి ముహూర్తం అనేటటువంటిది నిర్ణయిస్తారు. ఈ మంచి ముహూర్తాల్లో అభిజిత్ లగ్నంలో చేసుకున్నటువంటి వివాహము చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ముహూర్తంలో వివాహం చేసుకుంటే పేరుకే మనం ముహూర్తాలు పెట్టుకుంటాం, కానీ ముహూర్తం పైన మనకు దృష్టి ఉండదు. వచ్చినటువంటి వారికి ఎలాంటి లోపలు లేకుండా మన డాంబిక ప్రదర్శన కోసంగా అప్పు చేసైనా కూడా మహాగ్రాండ్గా చేశారండి వివాహము అనేటటువంటి డాంబికతను ప్రదర్శించేదానికోసంగా వివాహాలు చేసి కోర్టు చుట్టూ తిరిగేటటువంటి జంటలు ఈనాడు ఎన్ని ఉన్నాయో నాకన్నా మీకే తెలుసు. కారణము ముహూర్తంలో బలం లేకుండా పోవడం. పండితులు మంచి ముహూర్తం పెట్టిస్తారు మనకు, కానీ మనం దాన్ని ఫాలో కాం. ఏ ప్రక్రియ ద్వారా వారి జీవితాలు రెండు ముడిపడుతాయో. ఒక ఉదాహరణ చెప్తానండి. తలంబ్రాలు అని అంటారు, అంటే తలంబ్రాలు అని చెప్తారు. ఆ ప్రక్రియ మనం చూసి ఉంటాం. చిత్ర విచిత్రమైనటువంటివి చల్లుకోటాలు. ధర్మ అర్థ కామ మోక్షముల కోసంగా మేమిద్దరం కట్టుబడి తల వంచుతున్నాం. తలంబ్రాలు అంటే తల వంచటమే తలంబ్రాల యొక్క ఉద్దేశం. కానీ మనం ఏం చేస్తున్నావు మీకే తెలుసు. నేను దాన్ని ప్రత్యేకించి మిమ్మల్ని విమర్శాత్మకంగా ఏం స్వామి మమ్మల్ని విమర్శిస్తున్నారని విమర్శించడం కాదు నాయన, సత్యాన్ని మీకు నేను బోధిస్తున్నా. కనుక ముహూర్తానికి మీరు ప్రాధాన్యతను కానీ ఇచ్చినట్లయితే వారి జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. గ్రహమైత్రి ఒకవేళ సరిగాగా ఉండొచ్చు, నక్షత్రమైత్రి ఒకవేళ లేకపోవచ్చు, యోని పొంతన సరిగ్గా ఉంటే ఉండొచ్చు, చూసుకోలేదు. కానీ ముహూర్తంలో కానీ బలం ఉంటే ఆ ముహూర్తానికి వివాహం చేసినట్లయితే అద్భుతంగా ఫలితాలు ఉంటాయి. కనుక దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఒక చిన్న విశేషం జరుగుతుంది. అబ్బాయి నచ్చాడు, అమ్మాయి నచ్చింది, ఆస్తిపాస్తులు నచ్చలేదు. వెంటనే వాళ్ళు దేనికి ఏదో సాకు పెట్టాలి కదండి. ఏం చెప్తున్నారు? ఆ జాతకాలు సరిపోలేదండి,
అనేటటువంటి విషయంతో కొట్టిపారేస్తున్నాను. అంటే జాతకాలను అలా కూడా వాడుకుంటున్నాను. మీరు మీ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. పోయిన దగ్గర సుఖపడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆడపిల్ల తల్లిదండ్రులు, ఏ గొడవలు లేకుండా అన్యోన్యంగా గడపాలి అనేటటువంటి ఉద్దేశంతో మగపిల్లవాళ్ళు ఎలా నలిగిపోతున్నారో ఈ సమాజంలో మనం చూస్తున్నాం. వివాహం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఆ సమస్యకు పెద్ద తోడై కూర్చుంది ఈ జాతకాలనేవి. కనుక చెప్పాలనే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ రోజుల్లో పరిస్థితులు ఎట్లున్నాయంటే ఒక మంచిని చెప్తే గ్రహించేటటువంటి స్థితిలో నేటి మానవుడు లేడు. ప్రతి విషయాన్ని విమర్శాత్మక దృష్టితోనే చూడాలనుకుంటాడు. దాంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించే ప్రయత్నం మనం చేయలేకపోతున్నాం. మమ్మల్ని అవమానిస్తారా, మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయే అని రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. ధర్మం పట్ల ఆసక్తి, ధర్మాచరణ వల్ల ఆసక్తి నానాటికి సన్నగిల్లుతున్నాయి. మనకున్నటువంటి ఆసక్తి అంతా కూడా ధాంబిక ప్రదర్శనల కోసమే. ఇవి మీకు కొత్త అనిపించవచ్చు, కానీ శాస్త్రాధ్యయనం చేసినటువంటి వారిని, పురాణ వాంగ్మయాన్ని తిరగేసినటువంటి వారిని ఇవి మాకు కొత్త అనిపివు. ఎందుకంటే కలి లక్షణాలను ఘోరాతి ఘోరంగా మహాత్ములు మనకు వర్ణించి చెప్పున్నారు. వాటిని అధ్యయనం చేసినప్పుడు ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను చూచి మా మనసు నొచ్చుకోదు. ఎందుకని? ఇవి జరుగుతాయని మహర్షులు ముందే తెలియజేసినారు. కానీ ఆ విషయాన్ని మీకు చెప్తేనే అర్థమవుతుంది. అర్థం చేసుకునేవాళ్ళు ఒక 1000 మంది విన్నారనుకోండి, ఒకరిద్దరు అర్థం చేసుకుంటారు. యూట్యూబ్లో చాలా చెప్తుంటున్నారులేండి అని కొట్టిపారేసేటటువంటి వారు ఉంటారు. నిజమే, యూట్యూబ్ అనేటటువంటిది మంచిని బోధిస్తుంది, భయాన్ని గెలిపిస్తుంది. అది చెప్పేటటువంటి వారి యొక్క సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. సంపాదనే లక్ష్యంగా ఈరోజు మనం ఎన్నెన్నో విషయాలు చేస్తున్నాం. కూర్చున్న దగ్గర సంపాదించాలనేటటువంటి ఉద్దేశం వల్ల వారు కొంతమంది ఉంటారు. ఇలా భయభ్రాంతులను చేస్తూ ఏదో తెలియని విషయాన్ని అందరికీ తెలియజేస్తాము, వీటికి తెలియదు అయినా తెలియజేస్తామనే తపంతో లైక్ చేయండి, షేర్ చేయండి అనేటటువంటి విషయాల్లో ధనార్జన కోసంగా యూట్యూబ్స్ ఈ రోజుల్లో నడుస్తున్నాయి, చూస్తున్నాం మేము. కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కూడా పంచాంగాన్ని దగ్గర ఉంచుకొని, ఆడపిల్లల తల్లిదండ్రులైతేనేమి, మగపిల్లవారి యొక్క తల్లిదండ్రులైతేనేమి అది పరిశీలించి నేను చెప్పినటువంటి వివాహ ప్రకరణ అనేటటువంటి ఆ పేజీని చూచి దాంట్లో మీకు అన్ని విషయాలు క్లుప్తంగా మనకు సిద్ధాంతులు అందించినారు మన కోసంగా. దాన్ని అధ్యయనం చేసుకొని మొట్టమొదటిగా మీరు ఏ జాతికి చెందినటువంటి వారు దాన్ని గ్రహించి ఆ అబ్బాయి నక్షత్రం ఏంది, అమ్మాయి నక్షత్రం ఏంది, ఈ ఇద్దరు నక్షత్రాలు కలుస్తున్నాయి లేదా ఒకసారి చూసుకోండి, మీకు దాంట్లోనే ఉంటుంది. ఈ పాయింట్లు చక్కర్లో వెళ్ళవాకండి. అలాగే ఆ యోని పొంతను చూసుకోండి, అమ్మాయి ఏ జంతువు, అబ్బాయిది ఏ జంతువు, ఈ రెండు విరుద్ధ జంతువులు అయితే కాదు కదా, అది చూసుకుంటే చాలు. కనుక నాకు తెలిసినటువంటి, నేను ముందే చెప్పాను నేను జ్యోతిష పండితుడిని కాదు అని, కానీ ఇది బేసిక్ నాలెడ్జ్. దీనికేం పెద్ద జ్యోతిష గ్రంథాలు తిరగవేయాల్సిన అవసరం లేదు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించి జాతకం పేరుతో వచ్చినటువంటి గొప్ప సంబంధాన్ని వదులుకోవాలి. పరిశీలించి ఒక వివాహం అంటే ఏమిటండి? 2 కుటుంబాల యొక్క కలయిక, జీవితాంతం సాగాలి. ఏదో టెంపరీ అటాచ్మెంట్ కాదు ఇది. నాకు మాటలు రావు, లౌకికమైనటువంటి జ్ఞానం మాకు శూన్యం. అందుకని మీకు నేను విషయాన్ని అందించే దాంట్లో నేను సఫలం కాకపోవచ్చు.
కానీ శాస్త్రాన్ని గౌరవించండి అని మాత్రం నిఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.